హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. ఈరోజు నేను మీకోసం ఒక వెజ్ నగ్గెట్స్ని ఎలా చేసుకోవాలి, మన ఇంట్లో ఒకవేళ శనగపిండి అలాంటివి లేవు, ఒకవేళ ఇంటికి చుట్టాలు వచ్చారు అని అనుకోండి, సో అప్పుడు వెరైటీగా ఎలాంటి స్నాక్స్ చేయాలి అని మీకు ఏదైనా అనిపించినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. సో దీనికోసం చాలా సింపుల్ ప్రాసెస్, మన ఇంట్లో ఉన్నటువంటి అన్ని వెజిటబుల్స్ని యూస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేనైతే 2 వెజిటబుల్స్ని యూస్ చేస్తున్నాను. వన్ ఈజ్ క్యాబేజ్ అండ్ ఇంకొకటి క్యారెట్ అన్నమాట. సో వీటిని బాగా తురుముకోవాలి. లేదనుకుంటే చాపర్ ఉంటే చాపర్తో అయినా సరే బాగా ఇలాగా చిన్న చిన్న ముక్కలు అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. సో ఇందులో నుంచే వాటర్ వస్తుంది చూడండి. సో ఇప్పుడు మనము ఆనియన్స్, ఇంకా మసాలా దినుసులు, చిల్లీస్, అల్లం ముక్కలు, ఇంకా వెల్లుల్లిపాయ ముక్కల్ని మన మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒకవేళ ఆనియన్స్ ఇష్టం ఉంటే అలాగే కూడా వేసుకోవచ్చు, కానీ పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది. కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశాను. ఇంకా మనకి 1 కప్ కార్న్ ఫ్లోర్ని తీసుకుంటున్నాను. వన్ కప్పు మైదా తీసుకున్నాను. ఈ రెండింటిని ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఆప్షనల్, ఒకవేళ ఉంటే శనగపిండి వేసుకోవచ్చు, లేదనుకుంటే అవసరం లేదు. సో ఇంకా వంట సోడా 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము ఆల్రెడీ ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి అన్నీ వేసుకుని పేస్ట్ చేసుకున్నాం కదా, సో వాటిని ఇందులో వేసుకోవాలి. అండ్ ఇంకా 2 కప్పుల తురిమి ఉంచుకున్నటువంటి క్యారెట్ ఇంకా క్యాబేజ్ తురుమును కూడా ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి, ఆల్రెడీ ఇందులోనే వచ్చే వాటర్ తోటే ఈ పిండి కలిసిపోతుంది. చూడండి, ఇలా బాగా సాఫ్ట్గా అయ్యేలాగా మనం మెత్తగా పిండి కలుపుకోవాలి. సో ఇలా మన చపాతీ పిండిలాగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. సో అప్పుడు మనకి బాగా వెజ్ నగ్గెట్స్ని చేసుకోవడానికి కావలసిన షేప్లోకి వస్తాయన్నమాట. చూసారుగా, ఇలాగా ఎలా ఒత్తితే అలా షేప్ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. కొంచెం అంతా అలా వేసి చూస్తాను ఆయిల్ హీట్ అయిందా లేదా అని. సో ఆయిల్ హీట్ అయిందనమాట. ఇప్పుడు మనం వేసుకోవచ్చు. మీకు ఎప్పుడు చెప్తాను కదా, ఇలా చిన్న బౌల్లోకి వాటర్ అద్దుకుని ఇలా అనాలన్నమాట. దాని తర్వాత చిన్న బాల్ లాగా చేసుకుని దీనిపైన ఉంచుకుని వడ షేప్లో కూడా రౌండ్గా మనము చేసుకోవచ్చు. చూసారుగా, ఇలా మన చేతికి అంటకుండా ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు దీన్ని మనము బాగా హీట్ అయినటువంటి ప్యాన్లోనికి వేసుకోవాలి. సో ఇలా ఆయిల్లో నుంచి బుడగలు వచ్చాయి అని అంటే ఆయిల్ బాగా వేడెక్కినట్టు. సో ఇప్పుడు మనకు కావలసిన షేప్లో మనం ఈ పిండిని ఉండలుగా తయారు చేసుకుని వేసుకోవచ్చు. మనకు ఒకవేళ వెజ్ బాల్స్ లాగా కావాలి అని అంటే ఇలాగా రౌండ్ షేప్లో వేసుకోవాలి. చూడండి, కొంచెం అంతా ఆయిల్ని చేతికి రుద్దుకుని ఇలా వేసుకుంటే కూడా షేపు చాలా నీట్గా వస్తుంది. ఎడ్జెస్ అంతా కూడా బాగా సాఫ్ట్గా వచ్చేలాగా వస్తాయన్నమాట, ప్లెయిన్గా. ఇలాగ వేసుకున్నాక బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై అయ్యాయి కదా, వీటిని ఒక టిష్యూ పేపర్ తీసుకుని అందులోనికి తీసుకోవాలి. టిష్యూ పేపర్లో వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే అది పీల్ చేసుకుంటుంది. అండ్ ఇప్పుడు ఈ బాగా ఫ్రై అయినటువంటి ఈ వెజ్ నెగ్గెట్స్ని తీసుకొని మనము ఈ టిష్యూ వేసుకున్నటువంటి ప్లేట్లోనికి వేసుకొని సర్వ్ చేసుకుందాము. ఈవినింగ్ పిల్లల కోసం వెరైటీ స్నాక్స్గా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు యమ్మీగా ఉంది అని తింటారు. ఇంకా దీన్ని మనము ఇష్టమైనటువంటి మయోనీస్తో కానివ్వండి, ఇంకా టమాటా సాస్, చిల్లీ సాస్ వాటితోటి కాంబినేషన్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే టమాటా సాస్ తోటి తీసుకున్నాను, చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలు చాలా బాగుంది అని చెప్పి మమ్మీకి మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారనమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.